జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్నటువంటి విద్యార్థుల మీద పోలీసులు మితిమీరి ప్రవర్తించారు. హింసకు దారితీసేలా చేశారు. వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేశారు. అనవసరంగా వారిని కొట్టారని చెప్పి సుప్రీంకోర్టులో నమోదైనటువంటి 2 పిటిషన్ల గురించి సోమవారం రోజు వాదిస్తామని చెప్పి మన సీజీఐ సూర్యకాంత్ గారు అయితే చెప్పడం జరిగింది. మాట ఇచ్చారు. దీనికి ఈ విద్యార్థుల తరఫున ఉన్నటువంటి లాయరు గోపాల్ శంకర్ నారాయణ గారు అయితే ఇది మనకి చాలా మంచి అవకాశం, సుప్రీంకోర్టు మనకు ఒక అవకాశం ఇచ్చింది కాబట్టి సోమవారం రోజు మేము దీని గురించి వాదించి జడ్జి గారికి అన్నీ చూపిస్తాము, పోలీసులు చేసినటువంటి దాష్టికాల గురించి చెప్తామని చెప్పి ఈయనైతే మాట్లాడడం జరిగింది. అలాగే అటు పోలీసులు కూడా ఇటు హైకోర్టులోను అటు సుప్రీంకోర్టులోను పిటిషన్ దాఖలు చేశారు వారి యొక్క లీగల్ టీం ద్వారా. ఎందుకు అంటే మావి మానవ శరీరాలే, ఈ యూనిఫామ్ లోపల ఉన్నవి మాంసపు ముద్దలే, మమ్మల్ని కూడా మా తల్లి అదే విధంగా కనిపించిందని చెప్పి వాళ్ళు కూడా ఆవేదనతో పిటిషన్ దాఖలు చేశారు. ఆ రెండుకి సంబంధించినటువంటి వీడియోలు నిన్న వస్తే ఇప్పుడు ఈ వీడియోలు నేను చూడలేనని చెప్పి సీజీఐ చెప్పడం అది చాలా పెద్ద విమర్శలకు దారితీసింది. అయితే ఏదేమైనా సరే అందరికీ న్యాయం జరగాలి.